హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్, మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వినిపిస్తుండొచ్చు, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. మా ఇంటి చుట్టూరు కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, దానివల్లే అనమాట అదంతా. అండ్ లాస్ట్ బ్లాగ్లో అయితే నేను మీకు క్లూ ఇచ్చేసాను, ఎంతమంది కనిపెట్టారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మేము వెళ్తుంది అయితే ధర్మస్థలాకి అనమాట. అక్కడి నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ చూద్దాము అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే గణేష్ టెంపుల్కి వచ్చామన్నమాట. ధర్మస్థల కంటే ఒక 8 కిలోమీటర్స్ ముందు వస్తుంది, 8 to 10 కిలోమీటర్స్ ముందు, ఒక 10-15 మినిట్స్ ముందు ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి పూజ చేయించేసేసుకొని అక్కడి నుంచి ధర్మస్థల శివన్ టెంపుల్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే కీరా ఉంటుంది కదండి, కుకుంబర్ గణేష్ స్వామికి ప్రసాదంగా పెడతారనమాట. అండ్ కోకోనట్ కూడా తీసుకెళ్తాం, వాళ్ళు మనకు అదే ఇచ్చేస్తారు. అక్కడ కనిపిస్తున్నారు చూడండి, అదే అనమాట మెయిన్ విగ్రహం స్వామివారిది. యాక్చువల్గా మేము లోపల ఉంటుందేమో అనుకున్నాం, కానీ బయటకే ఉంటారనమాట స్వామివారు. అండ్ ఈ గంటలన్నీ చూసారా, ఏదన్నా మొక్కుకొని అది జరిగితే ఆ గంటలు అలా కడతారంట. మేమే గంటల గణపతి అని పేరు పెట్టేసుకున్నాం అనమాట. కానీ ఈ స్వామివారి పేరు వేరే ఉంది, అది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్వామివారి పేరు తెలుసుకోవటం కోసం. అండ్ మనకి ఫ్లవర్స్ కూడా చాలా ఇస్తారు, రోజెస్ విత్ గరికతోటి ఇస్తారనమాట. అన్ని ఫ్లవర్స్ అన్నీ వాళ్ళు తీసేసుకొని గరికతో ఉండే రోజెస్ మాత్రం మనకి ఇస్తారనమాట రివర్స్లో. అండ్ టెంకాయ ఇస్తారు, కుకుంబర్ కూడా ఇస్తారనమాట ప్రసాదం కింద రిటర్న్లో. అండ్ టెంకాయతోటి ఏంటంటే ఏదన్నా స్వీట్ చేసుకోమని చెప్పి చెప్తారనమాట. ఇంకా అక్కడి నుండి మేము ధర్మస్థలాకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి ట్రై చేశారనమాట. అంటే కొంచెం దూరం వరకు, తర్వాత అంతా ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి డ్రైవర్కి ఇచ్చేసారు మళ్ళీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అలా వెళ్తూ ఉన్నామన్నమాట. నాకేమో వామిటింగ్ వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, పిచ్చి పిచ్చిగా ఉంది. డ్రైవర్ని ఊరికే అడుగుతున్నాను అనమాట, ఇంకెంతసేపు భయ్యా, ఇంకెంతసేపు తీసుకెళ్తావు, ఇంకెంతసేపు అని. పాప మా డ్రైవర్కే చిరాకు వచ్చేసి ఉంటుంది, అంత టార్చర్ చేసేసాను నేను. కాసేపు అనిల్ని టార్చర్ చేస్తాను అనమాట. అనిల్కి ఏంటంటే పాపం నాకు వామిటింగ్ వస్తుంది అంటే తనకు కంగారు అనమాట, ఎక్కడ డిస్కంఫర్ట్ ఎక్కువసేపు ఫీల్ అవుతానో అని. ఫస్ట్ ఏం చేసామంటే బాహుబలి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే టెంపుల్లోకి కొంచెం చీకటి అయిన తర్వాత అయినా వెళ్ళొచ్చు, కానీ బాహుబలి స్టాచ్యూ 6 తర్వాత మనం వెళ్ళలేం కదా, హిల్ అనేసి ఇంకా ముందు అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో చూడటానికి వ్యూ పాయింట్ అయితే. మేము ఇది వరకు కూడా వచ్చాం, కానీ అప్పుడు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. ఈసారి కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అక్కడే అందరం ఉన్నాం కదా, ఫొటోస్ తీసుకుంటూ అట్లా చాలాసేపు ఉన్నామన్నమాట. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. ఒకసారి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం బాహుబలి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఇది బాహుబలి స్టాచ్యూ అనమాట. అండ్ బాహుబలి గురించి మొత్తం ఇక్కడంతా ఉంటుందండి. ఇక్కడ మా సిస్టర్లా అదే చూస్తుందన్నమాట. మొత్తం డీటెయిల్డ్గా ఉంటుందండి. ఎవరికైనా సరే బాహుబలి స్టాచ్యూ గురించి తెలుసుకోవాలి అంటే కనుక నేను ఇక్కడ పెడుతున్నాను కదా, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదంటే వీడియో పాజ్ చేసుకొని మొత్తం చదువుకోండి. అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. నాకు వీడియో మొత్తం చాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అంత ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోండి. అండ్ బాహుబలి స్టాచ్యూ అయితే మీకు చూపించేశాను కదా. మేము ఆల్రెడీ సెకండ్ టైం కాబట్టి ఊరికే కాసేపు అలా చూసి మేము మా గోల్డీ గార్డ్ తోటి ఆడుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. తను కాసేపు ఎక్కువసేపు చూస్తూ ఉంది, తనకి ఫస్ట్ టైము. అండ్ ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడి నుంచి అంటే ఇది హిల్ మీద ఉంటుంది, హిల్ కింద టెంపుల్ అనమాట. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే టైం వేస్ట్ ఎందుకని మేము క్యాబ్లో వెళ్ళిపోయాము. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు టెంపుల్ లాగా అనిపించట్లేదు కదా. అనిల్ అయితే ఈవెన్ ఇప్పుడు మేము వాకింగ్ చేస్తుంటే కూడా అక్కడక్కడ ఏదైనా హౌసెస్ కనిపిస్తే ఇది ధర్మస్థలాల్లో టెంపుల్ లాగా ఉంది కదా ఇల్లు అని చెప్పి అంటారనమాట. ఏ ఇంటిని చూసినా దానికి ధర్మస్థల టెంపులే గుర్తొస్తుంది. సేమ్ ఇంటిలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈవెన్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దర్శనం అంతా చాలా బాగా జరిగింది. 2-3 సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట, అంత బాగా జరిగింది. అండ్ ఇంకా బయటకు వచ్చేసేసరికి ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మా సిస్టర్ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చినట్టున్నారు, ఆయన ప్రవచనాలు చెప్తున్నారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. మేమన్నాము చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఇక్కడ కర్ణాటక కదా, ఇదంతా కన్నడలో కదా చెప్తున్నారు అని అంటే, ఓకే నేను అలా అనుకున్నాను అంటూ ఇంకా అవే డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అండ్ మా బుజ్జిబాబుకి మధ్యలో ఆకలిస్తే వాడికి ఫుడ్ పెట్టేసేసుకొని నైట్ అయిపోయింది, మేము రిటర్న్ అయ్యేసరికి
వచ్చేసరికి నాకు మళ్ళీ తిప్పడం స్టార్ట్ అయిందండి. అసలు ఎంత బాధ అంటే నాకు క్యాబ్లో కానీ బస్లో కానీ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎలాగోలాగా ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కోసం అయితే నేను మళ్ళీ సారీ చెప్తున్నానండి. అండ్ ఒక సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఒక సైడ్ ఎవరిదో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. రెండు నాయిసెస్ నాకు ఇంకా ఏ రూమ్లోకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇచ్చే ఆప్షన్ లేదనమాట. సో ప్లీజ్ ఈ ఒక్కసారికి బేర్ చేయండి. అండ్ మా హోటల్ వచ్చేసింది అనమాట. నాకు మా హోటల్ని చూడంగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించిందండి. లిటరల్గా నాకు అప్పటిదాకా ఏడుస్తూ కూర్చున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, అంత వామిటింగ్ వచ్చేస్తున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు ఒకలాగా ఉంది. ఇంకా వెళ్ళంగానే పడుకున్నాను అనమాట. ఫుడ్ కూడా తినలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ ఏంటంటే సైట్ సీయింగ్ అని వెళ్ళిపోయారు. నాకు ముందు రోజు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకని నేనైతే వెళ్ళాలనుకోలేదు. యాక్చువల్గా అనిల్ వెళ్ళాలని అనుకోలేదనమాట ఫస్ట్ తను నాకు కూడా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది, నేను రాను అని చెప్పి తను ఆగారు. కావాలంటే నువ్వు వెళ్ళంటే నాకు కదా ఫస్ట్ ఆ సెన్సేషన్ ఉంటుంది, నేనే ఆగుతాను అని చెప్పి నేను కూడా ఆగిపోయాను అనమాట. అండ్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లగేజ్ అంతా నేను అప్పటికే ప్యాక్ చేసేసుకొని మా రూమ్ వెకేట్ చేసేసి వాళ్ళ రూమ్లో ఉన్నామన్నమాట ఒక 1 or 2 hours. ఇంకా తర్వాత మా బస్ టైం అయిపోయింది. ఇంకా అనిల్ అండ్ అన్నయ్య బస్సులో లగేజ్ పెట్టేసుకుంటున్నారు. యాక్చువల్గా మనం లగేజ్ ఇస్తే వాళ్ళే పెడతారు కదా, కానీ ఈ బస్సులో అంతా వెరైటీ అండి. మేము పట్టుకొని నిలబడి ఉంటే పెట్టేయండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. సరే అని ఇంకా అవన్నీ పెట్టేసి కాసేపు బయటనే ఉన్నామన్నమాట. చాలా టైం పట్టింది బస్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా అందుకని పాపని తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము. అండ్ మా బస్ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో రిటర్న్ వచ్చేస్తున్నందుకు. అంతే కంగారుగా ఉంది, అమ్మో బస్సులో ఉన్నాను కదా వామిటింగ్ అవుద్దేమో, అసలే ఘాట్ రోడ్ అన్నట్లు నిమ్మకాయ పెట్టుకొని ఇంకా పడుకో అన్నాను అనమాట. ఈ వీడియో కూడా అనిల్ తీసినట్లున్నారు. నేనైతే అసలు నాకు సోయలేదు. బస్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా పడుకొని నిద్రపోయాను. నేను అలా నిద్రపోలేదు అంటే ఇంక రాత్రంతా టార్చర్ చూపిస్తాను అనమాట. అందుకని అనిల్ కూడా నన్ను ఎక్కువ కంగారు పెట్టారు నేను బస్ ఎక్కిన తర్వాత. ఎప్పుడు మా 2 days ట్రిప్ అలా నడిచిందనమాట కుక్కే సుబ్రహ్మణ్యకి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.